హాయ్ అండి. ఈరోజు చెక్కల్ని తయారు చేసుకుందాము. ఎంత ఫ్రెష్ పిండి అయినా సరే తప్పకుండా మీరు జల్లెడ పట్టుకోండి. తర్వాత ఏ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నామో అదే మెజర్మెంట్తో గిన్నెలో వేడి నీళ్ళని కాగబెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలో పసుపు, కారం, తగినంత ఉప్పును వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుప్పెడు కంటే ఎక్కువగా పచ్చిమిరపకాయలని వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. దీనివల్ల చెక్కలకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని, పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా జాలిబుట్టలో వేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పును కూడా అంతే వేరువేరుగా నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పిండిలోకి కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాని కూడా పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి క్రిస్పీగా ఉండడం కోసం, చెక్కలకి మరింత రుచిగా ఉండడం కోసం దీంట్లో మనం వెన్నపూసను యాడ్ చేద్దాము. ఒకవేళ మీ దగ్గర వెన్నపూస లేకపోతే బటర్నైనా సరే, బయటకున్న బటర్నైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండికి ఇవన్నీ మనం కలుపుకొని బాగా పొడి పిండిని బాగా కలుపుకోవాలి. టైం తీసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా హాట్ వాటర్ మనం ఆల్రెడీ కాగపెట్టుకున్నాం కదా, హాట్ వాటర్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని దీనిలోకి వేయించిన పల్లీలను పొట్టు తీసేసి కొంచెం పైపైన దంచుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఒకటే బేసన్లో ఎక్కువైపోతుంది అని అనుకుంటే రెండో బేసన్లోకి మార్చుకోవచ్చు. ఇలా హాట్ వాటర్ కలిపిన పిండిని కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ని తడి చేసుకొని క్లాత్ తోటి మూసేసుకుంటే మనకు అక్కడ పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు తర్వాత ఇంకో బౌల్లో కలుపుకున్నాం కదా, ఆ పిండిని ఫస్ట్ యూస్ చేసుకుంటాము. ఇలా పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసి మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే పూరీ ప్రెస్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి తయారు చేసేసుకోండి. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా కాగేంత వరకు, కాగిన తర్వాత ఒక బ్యాచ్కి రెడీ అయ్యేటట్టుగా మీరు ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నేనైతే కొన్ని పూరీ ప్రెస్తో కూడా చేసేసాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే చెక్కలు అయితే రెడీ అయిపోయాయి.